అందరికీ వందనములు. దేవుని నామమునకి స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారండి? మంచిది. నేటి మన ధ్యానాంశము, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. కీర్తనల గ్రంథం, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనంలో చదువుకుందామండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. మనము మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనకుండా, అయ్యో నేను తెలియగలదని, నాకు చాలా బలం ఉంది, నేను ధైర్యవంతుడిని, నేను నా సమస్యను సాధించుకోగలను అని అనుకోకుండా యెహోవాని ఆనుకున్నట్టయితే, పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచినట్లయితే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకి అధికారంకి ఇచ్చినట్లయితే నీ త్రోవలను ఆయన సరళం చేయను. ఎవని మనసు ఆయన్ని ఆదుకున్న వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను అన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట చెడుతనమును అసహించుకొనుటే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట తెలివికి మూలము. తెలివి కావాలంటే ఏం కావాలి? యెహోవా యందు భయభక్తులు ఉంచాలి. జ్ఞానం కావాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన నీ పనుల భారం యెహోవా మీద నుంచుము. అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నీ పనుల భారం అంతా ఎవరి మీద వేయాలి? యెహోవా మీద వేయాలి. అప్పుడు ఆయన నీ ఉద్దేశములను సఫలపరచును. నీ పనుల భారం యెహోవా మీద మోపము, నీ ఉద్దేశములను ఆయన సఫలపరచును. అతిశయించువాడు యెహోవాను బట్టి అతిశయించాలి కానీ తనకున్న బలమును బట్టి కాదు, తనకున్న ఐశ్వర్యాన్ని బట్టి కాదు, తనకున్న జ్ఞానమును బట్టి కాదు, సూర్యుడైతే సౌరకార్యములను బట్టి కాదు అతిశయించవలసింది. యెహోవా నామమును బట్టి అతిశయించవలను. యెహోవా నామమును బట్టి మనం అతిశయించినట్లయితే దేవుడు సంతోషిస్తాడండి. దేవుడు సంతోషించి మనల్ని ఇంకా ఆయన వెలుగు వలె, నీతిని మనుష్యుల వలె, మధ్యాహ్నం వల్ల నీ నిర్దోషతను వెల్లడపరచునండి. ఎప్పుడైతే మనం ఆయన్ని యెహోవా యందు అతిశయిస్తామో, యెహోవా యందు వెలుగు వలె, యెహోవా యందు నమ్మికతో ఉంటామో, అప్పుడు ఆయన మనల్ని వెలుగు వలె, మన నీతిని మధ్యాహ్నం వలె నిర్దోషత్వమును వెల్లడిపరచును. వెలుగు వలె నీతిని, మధ్యాహ్నము అంటే ఉదయం కాదు, సాయంత్రం కాదండి. మధ్యాహ్నం ప్రకాశమానంగా వెలుగుడు, సూర్యుని వెలుగు ఉంటుంది. అంత ప్రకాశమానంగా మనల్ని మన నిర్దోషత్వం ఆయన వెల్లడిపరుస్తాడండి. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత ఘనతలో నీవు నన్ను చేర్చుకొందువు. ఆయనకి అధికారం అనుగ్రహించినట్లయితే, మనం ఆయన యందు అతిశయించినట్లయితే ఆయన తన ఆలోచన చొప్పున మనల్ని నడిపించి తర్వాత ఘనతలోకి మనల్ని నడిపిస్తారు. కాబట్టి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచవలను. పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచాలని మన అతిశయము ప్రభువైన యెహోవానే అయి ఉండాలి. మనము కొందరు రథములను బట్టి, కొందరు అశ్వములను బట్టి, కొందరు ఐశ్వర్యం బట్టి అతిశయిస్తారు. మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయిస్తామండి. కాబట్టి దేవుడైన యెహోవాను బట్టి అతిశయించినట్లయితే నీదు దివ్య ప్రేమాతిశయము ఇహ బుద్ధి కందాదు. పరమాందు నా దాని శ్రేష్టత నేననుభవించేదన్. నన్ను చేర్చు రక్షక, నీవు పడ్డ సిల్వాకున్. నన్ను చేర్చు రక్షక, గాయపడ్డ ప్రాకాకున్. కాబట్టి మన అతిశయం ఎవరి వైపు ఉండాలి? యెహోవా యందు మన అతిశయము ఉండాలి. భూమి ఆకాశంలో సృజించి వాటిని నీతితో న్యాయంతో పరిపాలిస్తున్న యెహోవా యందు మన అతిశయము ఉండవలను. అట్టి రీతిగా మన అతిశయం యెహోవా యందు ఉన్నట్లయితే ఆయన మనల్ని తన ఆలోచన చేత నడిపించి తర్వాత మనల్ని ఘనతలోనికి చేర్చుతారండి. మనకి ఘనత అనేది ఈ లోకంలో దేవుని వల్లనే వస్తుంది, కానీ మనకి బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు ఆయనలో గుప్తమై ఉన్నవి. బుద్ధి కావాలన్నా, జ్ఞానం కావాలన్నా, విజ్ఞానం కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా దేవునిలోనే ఉన్నది. దీర్ఘాయుష్ యెహోవా యందు భయభక్తులు కలిగినటం వలన దీర్ఘాయుష్ కలుగుతుంది.
ఇక్కడ ఇంకా బైబిల్ గ్రంథంలో యెహోవా మీద ఆనుకున్న వాళ్ళు ఎవరున్నారో చూద్దాం. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. యెహోవాను ఆనుకున్న వాళ్ళు ఎవరున్నారండి? నీ బుద్ధిని స్వబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకించింది యోసేపు అండి. యోసేపు పూర్ణ హృదయంతో దేవుణ్ణి స్తుతించాడు. యవ్వన కాలంలో అన్నలు అమ్మి వేసినప్పటికీ దేవుని నమ్ముకొని దేవునితో ఉండటం వలన ఆయన దేవుడు ఆశీర్వదించాడు యోసేపుని. అమ్మలు అమ్మి వేసినప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని మీద ఆనుకొని ఉండటం వలన అతన్ని పోతీఫరు భార్య చెరసాలలో వేయించినప్పటికీ చెరసాల నుంచి ప్రైమ్ మినిస్టర్గా చేయడం జరిగింది. ప్రెజెంట్ టు ప్రైమ్ మినిస్టర్ అవ్వడం జరిగిందండి. కాబట్టి దేవుని నమ్ముకున్న వారిని, ఆయన మీద ఆనుకున్న వారిని ఆయన నడిపిస్తాడండి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారానికి ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. మన ప్రవర్తన అంతటి మీద యెహోవాకు అధికారం అనుగ్రహించినట్లయితే ఆయన మన త్రోవలను సరళం చేసి మనం ఎలా మార్గంలో నడవాలో ఆ మార్గంలోకి నడిపిస్తారు. యోసేపుని ఏ రీతిగా దేవుడు నడిపించాడు ఆ రీతిగా మనందరిని నడిపించాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగల ఘనమైన యేసురాజు మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరడ ఆశ్చర్యకరడ నీ పాదములకు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఇదిగో మీరు వినిపించిన వాక్యముకై వందనములు స్తుతులు స్తోత్రములు. ఈ వాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. వినుచున్న వారందరినీ ఆశీర్వదించి దీవించండి. ప్రతి ఒక్కరు నిన్ను ఆనుకొని పూర్ణ శాంతి గలవారిగా అవటానికి సహాయం చేయమని, మీ కృప మెండుగా మాపై కుమ్మరించమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.